అందరికీ అందరికీ హ్యాపీ ఏకాదశి అందరికీ హ్యాపీ ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. ఒకసారి అందరికీ హ్యాపీ ఏకాదశి శుభాకాంక్షలు. కాంక్షలు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. హ్యాపీ ఏకాదశి శుభాకాంక్షలు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ఈరోజు ఏకాదశి కదా, అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు ఏంటంటే మేము కంపల్సరీగా ఈరోజు చేసుకోవాలన్నమాట, ఏదో ఒకటి కడాయి పెట్టాలన్నమాట. అందుకోసమని ఈరోజు పూరి చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తాము. మా పిల్లలు మేము అందరం కలిసి ఇలా చేసుకున్నాము. ఈరోజైతే పూజ అయిపోయింది. మీరు కూడా ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్లో చెప్పండి. చాలా రోజుల తర్వాత మా వారు ఈరోజు ఇంట్లో ఉన్నారన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు కూడా డ్యూటీ ఉంది, కానీ నైట్ డ్యూటీ అన్నమాట. ఇలా మార్నింగ్ టైంలో పూజ చేసుకున్నప్పుడు ఇంట్లో ఉంటే బాగా అనిపిస్తుంది కదా, అందుకే చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజైతే. నేనైతే పొద్దున్నే పూజ చేసుకున్నాను. ఇంకా వీళ్ళు తర్వాత మెల్లిగా ఒక్కొక్కరు లేచి రెడీ అవుతున్నారు. ఇలా రెడీ అయ్యాక నేను వీళ్ళకి బొట్టు అది పెట్టేశాను. ఒకేసారి దండం పెట్టుకోవచ్చని. మా చింతలు చూడండి, బొట్టట చిన్నగా కావాలంట. నేను పెద్దగా పెడితే దాన్ని మళ్ళీ చిన్నగా చేసుకుంటున్నారు. బాగా పెట్టలేదు మమ్మీ అని. చూడండి ఎలా పెట్టిందో మా చింతలి మూతి. మా నందు చూడు ఎలా పెట్టిందో. ఇంకా మూడ్ చేంజ్ అయిపోయిందన్నమాట ఒక్క బొట్టుతో. అలా ఉంటుందన్నమాట పిల్లలతో. ప్రతి ఇంట్లో జరిగేదే లేండి, ఇది పెద్ద వింతేం కాదు. మా చింతల్లి అంటుంది దేవుడు కనిపించట్లేదు, ఎలా దండం పెట్టుకోవాలి అంటే వాళ్ళ డాడీ ఏమో పైనకి ఎక్కించారన్నమాట. ఇంకా దండం పెట్టుకోవాలి. వాళ్ళ డాడీని అలా చూసేసింది. ఇంకా నందు కూడా వెళ్ళింది ఎక్కిస్తానంటే, వద్దులే నాకు కనబడుతుందని నందు అక్కడే ఉండిపోయింది. నందు మూడైతే చేంజ్ అయిపోయింది అన్నమాట. ఇంకా మన మాట వినదు. ఇంకా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒకసారి చూడండి రా ఫోటో వీడియోకి, ఒకసారి చూడండి రా అంటే లేదు అని చాలా సీరియస్గా మొక్కుకుంటున్నారు. మంచిగా చదువు రావాలి అది ఇది అని వాళ్ళ డాడీ చెప్తున్నాడు. వాళ్ళేమో చాలా సీరియస్గా మొక్కుతున్నారన్నమాట. ఏం మొక్కుతున్నారో తెలీదు. బయట అయితే చాలా వర్షం పడుతుంది. అసలు ఎంత వర్షం అంటే ఈరోజు ఏంటి పండుగ రోజు ఇంత వర్షం పడుతుంది అనిపించింది. అసలు బాగా అనిపించలేదు. ఎప్పుడైనా ఏదైనా ఏ పండుగ లేనప్పుడు, ఎలాంటి సిచ్యువేషన్ లేనప్పుడు వర్షం పడితే బాగుంటుంది, కానీ ఇలాంటి పండుగల టైంలో వర్షం పడితే అసలు బాగా అనిపించదు. ఎందుకంటే ఏదైనా ముగ్గులు వేసుకోవాలన్నా, బయట ఏదైనా క్లీన్ చేసుకోవాలన్నా, తొందరగా స్నానాలు చేసి తొందరగా రెడీ అవ్వాలన్నా కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నమాట. చిన్నప్పుడు అయితే పండుగలు చాలా బాగా చేసుకునే వాళ్ళము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాలా బాగా చేస్తారన్నమాట. మమ్మీ అయితే మంచిగా బగారా రైస్ వేసేది, చికెన్ ఉండేది. అసలు ఏకాదశి పండుగ అంటేనే మాకు, అంటే ఏకాదశి పండుగనే కాదు, ఏ పండుగ అయినా కూడా మేము చికెను మటను ఏదో ఒకటి వండుకోవడం, పూరీలు చేసుకోవడం, గారెలు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మమ్మీ చేసేదన్నమాట. మా చెల్లి నేనైతే అసలు చికెన్ మటన్ అసలు తినేవాళ్ళం కాదు. మా డాడీ అయితే అసలు ఊరుకునేవాడు కాదు, తినిపించేదాకా వెంటబడేవాడు. ఇంకా ఏంటి అంటే ఇంకా బెదిరించేవాడు అన్నట్టు మమ్మల్ని. ఏంటి అంటే మీరు తినకపోతే నేను కూడా తినను అని అలా బెదిరించి, అమ్మ డాడీ కూడా తినడు అని మేము అలా కొంచెంగా తినేవాళ్ళం అన్నమాట. ఎప్పుడైనా కూడా మమ్మీ బగారా చేసినా, ఇది బిర్యానీ చేసినా, ఏం చేసినా కూడా చారు అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. చారు వేస్తే అప్పుడు మంచిగా చికెన్ పులుసు వేసుకొని, చారు వేసుకొని తినేవాళ్ళం అన్నమాట. మీరు కూడా ఎవరైనా మాలాగే ఇలాగ చికెన్లో చారు వేసుకొని తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, నాతో షేర్ చేసుకోండి. మేమైతే అలా తినేవాళ్ళం అన్నమాట. మంచిగా అనిపించేది అలాగా. అంటే మేము ఎక్కువ చికెన్ పీసులు కానీ, మటన్ పీసులు కానీ ఇలా తినేవాళ్ళం కాదన్నట్టు. అసలు ఇష్టం ఉండేది కాదన్నమాట. ఎప్పుడు చూసినా సాంబారు, లేకపోతే అదే ఆలుగడ్డ కర్రీ, లేకపోతే ఇంకా ఏవో. మేము అసలు ఏం తినేవాళ్ళమో నాకైతే ఇప్పటికి కూడా అసలు గుర్తులేదు. ఎక్కువగా అయితే సాంబార్ తినేవాళ్ళం అన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే చాలా డిఫరెంట్ అన్నమాట. క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్ ఇవి తింటారనమాట వాళ్ళు ఎక్కువగా. ఇంకా మా చింతలకి అయితే పప్పు అంటే బాగా ఇష్టం. రోజు పప్పు పెట్టినా కూడా తింటదన్నమాట, అంత ఇష్టం అన్నమాట. తన కోసం పప్పు చేస్తాను. ఇంకా మిగతా కర్రీస్ అన్నీ ఇవే ఎక్కువగా వండుతాను అన్నమాట. క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్,
ఆలు వాటికి తోడు ఇవి వండుతాను. ఇంకా అలా సెట్ అయిపోద్ది అన్నట్టు మాకు రోజు. ఇంకా ఈరోజు అయితే పూరి చేసేసాను. వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట పూరి. రెడీ అయిపోయాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఇంకా వేరే వాళ్ళకు వీడియోస్ అనేవి వెళ్తాయి అన్నమాట. అందుకోసమైనా తప్పకుండా లైక్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం పక్కాగా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.